సీఎం జగన్ ప్రకటించిన మేనిఫెస్టో పాత చింతకాయ పచ్చడిలా ఉందని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 37వ వార్డులో ఇంటింటికి వెళ్లి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత పృథ్వీరాజ్తో పాటు జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలపై మండిపడ్డారు. సీఎం జగన్ ఇప్పటికీ కూడా బటన్ నొక్కే కార్యక్రమాన్ని అవలంబిస్తున్నారు తప్ప ఉద్యోగ అవకాశాలు, అభివృద్ధి, పరిశ్రమలు, పోర్టుల అభివృద్ధిపై ఏ మాత్రం దృష్టి పెట్టడం లేదని మండిపడ్డారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని బలపరిస్తేనే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని వంశీ హామీ ఇచ్చారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సారథ్యంలో ఒక అద్భుతమైన ప్రభుత్వం రావాలి. ఉమ్మడి అభ్యర్థులు మేము గెలిపించుకుంటాం, మా పిల్లల భవిష్యత్తును కాపాడుకుంటాం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం. ఏవైతే పోర్టులు ఉన్నాయో అన్ని పోర్టులని, ఫిషింగ్ హార్బర్ని పూర్తి చేసుకోవాలి, పోలవరాన్ని పూర్తి చేసుకోవాలి, విశాఖ దహాలను తీర్చుకోవాలి, ఈ రాష్ట్రంలో వాటర్ ప్రాబ్లం క్లియర్ చేసుకోవాలి, రోడ్లు వేసుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీస్ విశాఖపట్నానికి ఐటీ బాగా రావాలి, ఎంప్లాయ్మెంట్ కావాలి అని ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నారు. సౌత్ నియోజకవర్గానికి వస్తే కాలుష్యం నుంచి కాపాడాలి, డ్రైనేజీ సిస్టమ్ నుంచి కాపాడాలి, రోడ్లు వేయాలి, కమ్యూనిటీ హాల్స్ కట్టాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ ఎవరు కనిపించే పరిస్థితులు లేవు. ఎలాగైతే ఉన్నాయో ఆ రోజు అలాగే ఉన్నాయి. సో మీరు అందరూ ఇవన్నీ తీరాలంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ 3 కలిసి ఉమ్మడి అభివృద్ధులు పెట్టారు. కాబట్టి మేము అందరం కూడా అన్ని ఏకంగా అయిపోయి ఒక అద్భుతమైన మేయర్తో మనం గెలిపిస్తామని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు డిసైడ్ అయిపోయి ఉన్నారు.